సింపుల్గా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తోనే ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నేను ఇక్కడ వెనిలా కస్టర్డ్ తీసుకున్నాను. 2 స్పూన్స్ వరకు గిన్నెలోకి వేసేసుకొని ఒక 2 స్పూన్స్ వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒకసారి బాగా కలిసిపోయాక పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నె పెట్టేసుకొని దాంట్లో 1 గ్లాస్ వరకు పాలను వేసుకోవాలి. 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని పాలను కలుపుకుంటూ నిదానంగా వేడి చేయాలి. ఇలా పాలు మంచిగా వేడైపోయాక దీంట్లో 2-3 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం మిక్స్ చేసేసుకున్న కస్టర్డ్ని వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా కలిపితే కొంచెం చిక్కపడుతుంది. ఇలా చిక్కపడ్డాక తీసేసుకొని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిపోయాక కస్టర్డ్ మిల్క్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ యాపిల్స్, బనానా అండ్ ఖర్జూర, కొంచెం స్ట్రాబెర్రీస్, అలాగే దానిమ్మ గింజలు వేస్తున్నాను. వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అయిపోయింది. కూల్గా సలాడ్.